రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ నంది కమాన్ దగ్గర కారు బీభత్సం సృష్టించింది. శివపార్వతుల కాలనీలో కమాన్ దగ్గర కారు ఆటోను ఢీకొట్టి అదుపు తప్పి ఓ ఇంటి ప్రహరీని ఢీకొట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని వేమ్లవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కారు దూసుకెళ్లిన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఎట్లా మీరు ఆటోలో పోతుంటే వెనక నుంచి గుద్దిందా బండిని? కార్ వచ్చి వెనక నుంచి గుద్దింది. ఆల్రెడీ ఏమి ఎక్కినాక బండి బౌల్తా పడ్డది. ఇప్పుడు మంచిగా ఉన్నాడు, బాగానే ముగ్గు లేదు, మంచిగా ఉన్నాడు. చిన్న కాలు దెబ్బ తాకింది. ఇంటికాడ లేని చూసి ఇక్కడ నుంచి వచ్చి బాగా డ్రింక్ చేసిండా ఏమో, మేమైతే ఎవరం చూడలేము. వచ్చి గోడ కూలగొట్టిండు, గేటు అదంతా పడిపోయి కూలిపోయి మొత్తం ఆగం చేసిండు. దాదాపు 1,00,000 రూపాయల మాలు ఖరాబ్ చేసి ఆయనతో పోయిండు. ఆ మనిషి దొరకట్లేదు. నాకు న్యాయం చేసేటట్టు పోలీసు వాళ్ళకు నేనైతే ఇది చెప్తున్నా.